రాజకీయాల్లో సిద్ధాంతాలు అసలు మిగిలిన్నాయా? అధికారం కోసం మాత్రమే రాజకీయాలు ఉన్నాయా? సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారా? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి నేటి రాజకీయాలు చూస్తుంటే. రీసెంట్గా నితీష్ కుమార్ గారి ఎపిసోడ్ చూద్దాం. 9వ సారి ఆయన బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. గత 10 సంవత్సరాలు మనం కనుక ఆయన చరిత్ర చూస్తే 5 సార్లు ఆయన అలయన్స్లు మార్చారు, కూటములు మార్చారు. అంతకు మించి కంప్లీట్ కాంట్రాస్టింగ్ ఐడియాలజీస్తో జత కట్టారు. ఇది ఎంతవరకు సమంజసం అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే రాజకీయాల్లో మ్యాకియావెలియన్ టాక్టిక్స్ అని ఉంటాయన్నమాట. మ్యాకియావెలి అని చెప్పి గొప్ప రాజనీతి తత్వవేత్త ఉన్నారు. ఆయన ద ప్రిన్స్ అని ఒక పుస్తకం రాశారు. ఆయన దానిలో ఒక మాట అంటారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరూ ఉండరు అని చెప్పి. అంతవరకు బాగానే ఉంది. ఇంత ప్రాక్టికల్గా పాలిటిక్స్ ఉన్నప్పుడు ప్రజలు ఏ సిద్ధాంతం కోసం ఓటేస్తారు, ఎవరి కోసం ఓటేస్తారు? ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత పాలిటిక్స్లో 18వ లోక్సభకి సాధారణ ఎన్నికలు రాబోతున్న తరుణంలో యువత ఇప్పుడు మేల్కోవాలి. ఖచ్చితంగా నైతిక విలువలు రాజకీయాల్లోకి వాళ్ళు తీసుకురావాలి. నైతిక విలువలు ఉన్న రాజకీయాలనే వాళ్ళు ప్రమోట్ చేయాలి. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోసం ఖచ్చితంగా యువత కృషి చేయాలి. అప్పుడే మనం భారతదేశ యొక్క రాజకీయాలకు సంబంధించి ఏనాటికైనా గర్వంగా మాట్లాడుకోగలం. లేకపోతే నితీష్ కుమార్ లాంటి ఎపిసోడ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. తరతరాలు ఇవి చవి చూడాల్సి వస్తుంది. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం చూడాలి అంటే యువత చదువుపైన ఎంత దృష్టి పెట్టారో, యువత ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన ఎంత దృష్టి పెట్టారో, యువత స్టెమ్ కోర్సెస్ పైన ఎంత దృష్టి పెట్టారో, యువత ఎంటర్ప్రినర్షిప్ మీద ఎంత దృష్టి పెట్టారో, పాలిటిక్స్ మీద కూడా అంతే దృష్టి పెట్టాలి. పాలిటిక్స్ అంటే ఇక్కడ ఒక నెగిటివ్ ప్రొఫెషన్ కాదు. దాన్ని ఒక పాజిటివ్ సర్వీస్ లాగా క్రియేట్ చేయగలిగిన శక్తి యువతకి మాత్రమే ఉంది.